సో ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ సైలెన్స్డ్ బై ఆర్సీబీ, అంటే సైలెన్స్డ్ బై ఆర్సీబీ అనమాట. సో ఎనీహో మొత్తానికైతే ఆర్సీబీకి ఇది ఒక మంచి విజయం. అంటే వాళ్ళు ఇంకా దీనివల్ల ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారా అదేం లేదు, ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయినట్టే. కాకపోతే ఏంటంటే ఎనీహో ఒక టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది. అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా ఆర్సీబీని ఆ చిన్నస్వామి స్టేడియంలో సైలెన్స్ చేశారు, ఎందుకంటే 287 రన్స్ అక్కడే కొట్టారు కాబట్టి. కాకపోతే వీళ్ళు కూడా చేజింగ్లో 262 రన్స్ అయితే కొట్టారు, అండ్ చేజింగ్లో హైయెస్ట్ రన్స్ కొట్టడం జరిగింది వాళ్ళు. సో ఆబ్వియస్లీ అలా వాళ్ళు అక్కడ కూడా రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. సో ఇంకా ఆ పిచ్ అలాంటిది అనుకోవడం, ఇంకా చెప్పాను కదా చిన్నస్వామి స్టేడియం చాలా చిన్నగా ఉండదు కాబట్టి ఇంకా దాన్ని మార్చాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో అది పరిస్థితి అనమాట. సో మొత్తానికైతే గెలిచింది ఆర్సీబీ. దీనివల్ల ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఏం మెరుగుపడిపోతే అలాంటివి ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఒక ఓరట, అండ్ బేసిక్గా లాస్ట్ మ్యాచ్ కూడా గెలవాల్సిందే, ఒక రన్ తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈజీగా పూర్ ఎంపైరింగ్ డెసిషన్స్ అని చెప్పి బయట నడుస్తుంది. విరాట్ కోహ్లీ అయితే అది నో బాల్ కాదనే చెప్తాను నేను, ఎందుకంటే బ్యాట్స్మెన్ చాలా ముందుకు వచ్చాడు. విరాట్ కోహ్లీ ఒక స్టెప్ ముందు ఉన్నాడు, అండ్ బ్యాట్ కూడా చాలా ముందుకు పెట్టాడు కాబట్టి బాల్ ఆ లైన్ దగ్గరకు వచ్చేసరికి ఏ హైట్లో ఉందనేది మాత్రమే మ్యాటర్. సో ఇంకా ఆ హైట్కి అయితే మాత్రం ఇంకా అది విరాట్ కోహ్లీ హైట్ కంటే తక్కువ ఉన్నట్టే కాబట్టి, అంటే వేస్ట్ హైట్తో కంపేర్ చేసి తక్కువ ఉన్నట్టే కాబట్టి ఆబ్వియస్లీ అది నో బాలే. బట్ నరైన్ బౌలింగ్లో అవుట్ ఇచ్చింది ఏదైతే ఉందో అది అది నో బాల్ అది. సో అది క్లియర్ తెలుస్తోంది. జడేజా లెగ్ కంటే నిన్న సిఎస్కే మ్యాచ్లో జడేజా లెగ్ కంటే నరైన్ లెగ్గే కొంచెం ముందుకు ఉంది, బట్ అయినా కూడా నో బాల్ ఇవ్వలేదు. సో అదైతే నో బాల్. అండ్ 4 కాదు 6 అదని చెప్తున్నారు, అది కాదు, అది 4 అది రీప్లేస్లో కన్ఫర్మ్ అయిపోయింది. బేసిక్గా చాలా మంది వేరే రీప్లేస్ చూడకుండా మాట్లాడుతున్నారు, బట్ అది కాదు, అది 4 అది. అంటే ఎనీహో మొత్తానికైతే మాత్రం లాస్ట్ మ్యాచ్ కూడా దగ్గర వరకు వచ్చి ఓడిపోయింది. అండ్ 287 కొట్టిన చోట కూడా 262 వరకు కొట్టింది. సో వీళ్ళు బాగానే ఆడుతున్నారు, కానీ ఇంకా బౌలింగ్ దరిద్రంగా ఉంది. ఇంకా వాళ్ళ దరిద్రం బేసిక్గా మొదటి నుంచి వెంటాడుతుంది, అంతే, అంతమించి ఇంకేయట్లేదు. సో అలాగైతే ఫైనల్గా ఎస్ఆర్హెచ్ మీద, అది కూడా హైదరాబాద్లో, అంటే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో గెలవడం జరిగింది. సో అది మ్యాటర్ అనమాట. అంటే ఒక మ్యాచ్కేనా అని పాయింట్ రావచ్చు, బట్ ఎనీహో అది కామన్ అది, ఎందుకంటే ఇంకా ఒక మ్యాచ్ అయినా 2 మ్యాచ్లు అయినా ఇది ఎస్ఆర్హెచ్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అవ్వచ్చేమో ఫర్దర్గా, ఏమో. ఇప్పటి వరకు ఇక కంటిన్యూస్గా విన్నింగ్ స్ట్రీక్లో నడుస్తున్న టీము సడన్గా ఓడిపోయింది, అది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓడిపోద్దని. పైగా దాని తోడు ఇంకోటి ఏంటంటే 300 కొడతారేమో అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న చోట ఆబ్వియస్లీ టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నారు కాబట్టి ఇంకా అప్పుడే కొంచెం పోయిందిలేండి 300 కొడతారనే థాట్. బట్ అయినా సరే ఓడిపోతారనే ఎక్స్పెక్టేషన్ అయితే లేదు, ఈజీ కొట్టేస్తారులే అనే పాయింటే ఉంది. బట్ స్టార్టింగ్ నుంచి వరుస పెట్టి వికెట్లు పడిపోవడం అనేది వాళ్ళకి కొంచెం మైనస్ అయిందని చెప్పొచ్చు. అండ్ విరాట్ కోహ్లీ విషయంలో కూడా డెఫినెట్గా చెప్తున్నా, ఒకటైతే ప్రాబ్లము, ఏదైనా స్ట్రైక్ రేట్ నాకు అర్థం కాదు. అంటే నువ్వు వెళ్ళి ఆడంటారేమో, బట్ అట్లా కాదు. కానీ ఇప్పుడు మనమైనా ఆలోచించాలి కదా. ఇప్పుడు పవర్ ప్లేలో బాగానే ఆడుతున్నాడు ఇనీషియల్గా, 11 బాల్కి 23 రన్స్ కొట్టాడు, ఓకే బాగానే ఉందని అనుకుంటే ఆ తర్వాత నుంచి ఇంకా నెమ్మది అంటే పవర్ ప్లేలో ఒకప్పుడు విరాట్ కోహ్లీ అసలు ఎంత ఈజీగా గ్యాపుల్లో కొట్టేటోడు, అసలు ఇప్పుడు ఏందో అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. చాలా స్లోగా ఆడాడు అసలు. ఏది 43 బాల్ 51 రన్లు ఎంత కొట్టాడు, చాలా తక్కువ, అది కరెక్ట్ కాదు. అంటే ఆ స్ట్రైక్ రేట్ అసలు T20లో ఏమాత్రం కరెక్ట్ కాదు. ఏదో వేరే వాళ్ళు ఆడారు కాబట్టి సరిపోయింది. ఇంకా రజత్ పతిదార్ ఏదో కొట్టాడు వరుసగా 4 బాల్ 4 సిక్స్లు కాబట్టి ఏదో వెళ్ళింది స్కోరు. గ్రీన్ కూడా కొంచెం ఆడాడు ఆడగాడక, ఏదో కొంచెం వర్కౌట్ అయింది అలాగా. లేదంటే ఏంది పరిస్థితి, 200 కూడా వచ్చేది కాదేమో అలాగే విరాట్ కోహ్లీ ఇంకొచ్చేపు ఆడుంటే ఏందో. సో అది ఒక ప్రాబ్లం. బట్ బేసిక్గా ఓకే, మంచి స్కోర్ అయితే కొట్టడం జరిగింది వీళ్ళు. సో పర్లేదు, అంటే బాగానే ఆడారు. ఇనీషియల్గా కొంచెము స్పీడ్గా ఆడుతున్నట్టు అనిపించారు మొదటి 3 ఓవర్లు, తర్వాత 2 ఓవర్లు బాగా స్లో అయింది. సో పవర్ ప్లే ఎండింగ్ టైంకి ఓకే ఒక మంచి స్కోర్ అయితే కొట్టడం జరిగింది. బేసిక్గా ఈ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు బౌలింగ్లో. సో బ్యాటింగ్ పరంగా అయితే ఓకేనా, ఆర్సీబీకి బ్యాటింగ్ ఎంతో కొంత బాగానే ఉంది, బౌలింగే వరస్ట్గా ఉంది, అదే వచ్చిన బాధ. బట్ ఈ మ్యాచ్ బౌలింగ్ కూడా కొంతవరకు పర్లేదు. బేసిక్గా చాలా ఫాస్ట్గా వికెట్లు పడిపోవడం జరిగింది. అసలు ఫస్ట్ ఓవర్లో స్పిన్నర్ నింపితే హెడ్ అవుట్ అయిపోయాడు, తర్వాత ఎస్జేఎల్ బౌలింగ్లో అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు, ఇంకా తర్వాత వస్తున్నారు అవుట్ అయిపోతారు అన్నట్టే ఉంది పరిస్థితి. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇంకెంత కూడా కొడుతుంది అనుకోలేదు. బట్ ప్యాట్ కమిన్స్ బేసిక్గా చాలా మంచి బ్యాట్స్మెన్ కూడా, అది చాలా మంది తెలియకపోవచ్చు. 14 బాల్ హాఫ్ సెంచరీ కొట్టిన మనిషి. సో ఆబ్వియస్లీ తనలో ఉన్న బ్యాట్స్మెన్ కూడా బయటికి తీసాడు. యాక్చువల్గా ప్యాట్ కమిన్స్ 2 రకాలుగా ఆడగలడు. ఇప్పుడు మ్యాక్స్వెల్ డబల్ సెంచరీ కొట్టాడు చూడండి, కాలు బాగోకపోయినా కూడా. ఆ టైంలో ప్యాట్ కమిన్స్ చూడండి అక్కడ ఎంత సపోర్టివ్గా ఆడాడు. సో అలాంటి సపోర్టింగ్ యాంకరింగ్ ఇన్నింగ్స్లో ఆడగలడు, ఇటు పవర్ హిట్టింగ్ చేయగలడు, ఏదైనా చేయగలడు అనమాట. అండ్ బౌలింగ్లో వికెట్లు కూడా తీయగలడు, ఆబ్వియస్లీ ఇవన్నీ ఉన్నాయి. సో అలాగే ఇవాళ ఆడాడు. కాకపోతే ఏంటంటే ఇంకా ఇట్స్ నాట్ ఎస్ఆర్హెచ్ డే అంతే. సో అలాగ ఓడిపోవడం అయితే జరిగింది. లేదంటే ఇప్పుడు 287, 277, 246 ఇట్లా కొట్టిన టీము
200 అబోవ్ టార్గెట్ని కొట్టలేక 35 రన్ల తేడాతో ఓడిపోవడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయని విషయం అది. బట్ అది జరిగింది. కొన్ని అద్భుతాలు అంతే. జరగకముందు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, జరిగిన తర్వాత జరగకముందు ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు, జరిగిన తర్వాత ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో సంథింగ్ డైలాగ్ ఉంటుంది త్రివిక్రమ్ గారిది. సో అది అలాంటి సిచ్యువేషన్ ఇది. సో అది మ్యాటర్ అనమాట. సో ఎనీహౌ మొత్తానికైతే ఆర్సీబీ ఇంకొక విజయాన్ని అయితే తన ఖాతాలో వేసుకుంది. ఇక వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత 7వ మ్యాచ్ అయితే గెలిచిందనమాట. బట్ ఏముందిలేండి, డ్యామేజ్ అయిపోయింది. 9 మ్యాచ్లు అయిపోయింది, 4 పాయింట్లతో ఇంకా 10th ప్లేస్లోనే ఉంది. ఎస్ఆర్హెచ్ ఇప్పటికీ 3rd ప్లేస్లోనే ఉంది. సో దాంట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఏం లేవు కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. సో అది. బట్ ఎనీహౌ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో ఓడించడం అనేది పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఓడించడం అనేది ఎస్ఆర్హెచ్కి మనకి ఎట్లాగైతే పెద్ద విషయం, అట్లాగే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో ఓడించడం అనేది ఆర్సీబీ వాళ్ళకు కూడా చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. సో స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు. యాక్చువల్గా హైదరాబాద్ స్టేడియం అయినా కోహ్లీ కోసం వచ్చారో తెలుస్తుంది అది. బట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ఆబ్వియస్లీ చాలా గట్టిగానే ఉన్నారు, అదైతే క్లియర్ కనబడుతుంది. మనకి ఈ మధ్య ఫ్యాన్ బేస్ అయితే పెరిగింది ఎస్ఆర్హెచ్కి, హోమ్ టీమ్కి. బట్ ఇంకా ఈ మధ్య కాలంలో క్రియేట్ అయిన ఫ్యాన్ బేస్ ఇదంతా కూడా. బట్ ఆర్సీబీకి ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఇంకా అది కామన్ అనమాట. సో అది పాయింట్ గైస్. సో అది ఈరోజు మ్యాచ్ రివ్యూ. మీకు ఎలా అనిపిస్తుందో కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టార్ట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, మాకు కూడా వచ్చినట్టు ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా నెక్స్ట్ వీడియో, బై బై.